Come on,
పౌరుడిగా పుడితే పుట్టాలి హిందూగా పుట్టాలి హిందూగా పుడితే పుట్టాలి హిందూగా పుడితే పుట్టాలి హిందూగా భారతదేశపు పౌరుడిగా భారతదేశపు పౌరుడిగా భారతదేశపు పౌరుడిగా భారతదేశపు పౌరుడిగా తన సేవకుడై కదలాలి సేవకుడై కదలాలి సేవకుడై కదలాలి శ్రీరాముని గుడినే కట్టాము రాముని గుడినే కట్టాము రాముని గుడినే కట్టాము బలి 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 జై బోలో పతి అయోధ్య రామయ్యా దశరథనందనా దర్శనమే ఇయ్యగరావేమయ్యా శ్రీరామచంద్ర మహారాజుకి ఆడా ఉన్నావో కోదండ రామయ్యా ఎట్లా ఉన్నావో అయోధ్య రామయ్యా యాడా ఉన్నావో కోదండ రామయ్యా ఎట్లా ఉన్నావో అయోధ్య రామయ్యా సీతమ్మ తల్లితో భద్రాచలము కోవెలలో నా గురువైనావా కోవెలలో నా గురువైనావా కోవెలలో నా గురువైనావా యాడా ఉన్నావో కోదండ రామయ్యా పిల్లలు ఉండగా 30 మంది 28 మంది 30 మంది మన భారతీయుల్ని ఆ పాకిస్తాన్ వాళ్ళు వెంట మనం చూస్తుండగా క్షణాల్లో వాళ్ళ ప్రాణాలు తీస్తారు పేల్చి చెప్పుకోపోండి మీ ప్రధానమంత్రితో అని చెప్పారు. ఇప్పటి వరకు నరేంద్ర మోదీ గారు కోపావేశంతో ఎంత ఆవేశపడ్డాడో మొత్తం అంతా కూడా ధ్వంసం చేయమని ఆజ్ఞాపించాడు. అప్పుడు 100 టెంట్లు వాళ్ళకి మొత్తం అంతా నాశనం చేశారు. వారం రోజుల క్రితం వందల మందిని చంపేశారు మన సైనికులు. ఆ భారత సైనికులందరూ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఈ బిడ్డలందరూ ఎంత బాధపడి సాధించారు, కష్టాలు అనుభవించి ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం, అనుభవిస్తున్నాం. అలాగే ఆ కాశ్మీర్ బార్డర్ లో వాళ్ళు పోరాడుతున్నారు సైనికులంతా, భారత సైనికులు. వాళ్ళ వల్ల మనం ఇవాళ బ్రతుకుతున్నాం. వాళ్ళ ప్రాణాలు ఒడ్డుపెట్టి మనల్ని కాపాడుతున్నారు మన యొక్క సరిహద్దుల్లో. ఇప్పటి వరకు కొన్ని వందల మందిని పిలిచే సరిగ్గా అయిపోయిందని ఇచ్చారు. వారు జరుగుతూనే ఉంది. నిన్నటి వరకు కూడా వార్తల్లో తెలియజేశారు. కాబట్టి వాళ్ళందరూ మన కోసం త్యాగం చేసిన, ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్న ఆ అందరి కొరకు సైనికులు, మన భారత సైనికులందరూ కూడా ఒకసారి గట్టిగా చెప్పండి. అలాగే ఇంకో చిన్న విషయం,